నమస్కారం ఫ్రెండ్స్. నిర్మలా సీతారామన్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ని 15 lakhs వరకు పెంచబోతుంది అనే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరు స్ప్రెడ్ చేసిండ్రు, ఎవరు స్ప్రెడ్ చేపిస్తుండ్రు, అసలు ఇన్కమ్ ట్యాక్స్లో 15 lakhs వరకు రూపాయి కట్టవలసిన అవసరం లేదు అనే ఇన్ఫర్మేషన్ని ఎవరు ఫ్లోట్ చేపించిండ్రు, ఎందుకు ఫ్లోట్ చేపించిండ్రు, ఇదే టైంలో ఆ ఇన్ఫర్మేషన్ భారీగా ఎందుకు ఫ్లోట్ అవుతుంది, అసలు దీంట్లో నిజం ఎంత? మనము 2 days బ్యాక్ చూస్తే 3 days బ్యాక్ పాప్కార్న్ పై జిఎస్టి అనే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. పాప్కార్న్ పై జిఎస్టి. అయితే ఆ పాప్కార్న్ పై జిఎస్టి అనేది బాగా విస్తరిస్తున్న టైంలో దానికన్నా ముందు సెకండ్ హ్యాండ్ కార్లపై జిఎస్టి అదొక పెద్ద ప్రచారం అయినాక పాప్కార్న్ పై జిఎస్టి, అదిగాక చాలా దాని మీద జిఎస్టీలు పెట్టిండ్రు. ఆ కథ వేరే. అయితే సామాన్యులపై అంటే మధ్యతరగతిపై జిఎస్టి భారం అనే ప్రచారం ఒక వర్గం చేస్తుంటే, ఈ సెకండ్ హ్యాండ్ కార్లు కొనడం కూడా తప్ప అని ఒక వర్గం చేస్తుంటే, అసలు ఈ పాప్కార్న్ పై ఇంత జిఎస్టి ఎందుకు అని సామాన్య వర్గం మాట్లాడుకుంటుంటే, ఒక పిడుగు లాంటి వార్త అన్ని మేజర్ ఛానల్స్లో ప్రసారమైంది ఒక రోజు కోసమే. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక రోజు కోసమే. అదేమంటే రాబోయే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ 15 lakhs సంపాదించే వారికి, అంటే సుమారు 1.1, 1.2 సంపాదించే వాళ్లకు, 1,20,000 సంపాదించే వాళ్లకు రూపాయి ట్యాక్స్ తీసుకోదట నిర్మలా సీతారామన్. ఎవరు? నిర్మలా సీతారామన్. పిల్లికి బిచ్చమేయని వ్యక్తి అంత ఉదార స్వభావంతో 7 లక్షలు ఉన్నది 15 లక్షలు ఆల్మోస్ట్ ఆల్ డబుల్ చేస్తుంది అంటే, ఈ జోకు ఎవరైనా నమ్ముతున్నారా? ఇది ప్రభుత్వం చేయబోతుంది అంటే మీలో ఎంతమంది నమ్ముతున్నారు? అది నిర్మలా సీతారామన్ లాంటి నైతిక విలువలు గల వ్యక్తి. ఫైనాన్స్ పరంగా ఆమెకు ఎన్ని నైతిక విలువలు ఉన్నాయి మీరందరూ చూసే ఉంటారు. ఫైనాన్స్ పరంగా నేను మళ్ళీ బ్రాకెట్లో చెప్తున్నా. అయితే ఈ నిర్మలా సీతారామన్నే ఫైనాన్స్ మినిస్టర్గా ఎందుకు పెట్టుకుంటుంది బీజేపీ? నిర్మలా సీతారామన్ పొలిటికల్గా తోకలేని వ్యక్తి, అంటే తలా తోక లేని వ్యక్తి, పాలిటిక్స్కి సంబంధం లేని వ్యక్తి నిర్మలా సీతారామన్. ప్రతి ట్యాక్స్, ప్రతి బడ్జెటు ఎంత అద్భుతంగా ఉందో, మన జీవితాలను ఎంత ముందుకు తీసుకెళ్తుందో, జీడిపిని 7.5 నుంచి 7.7 నుంచి సీదా 5.2కి ఎట్లా తీసుకొచ్చిందో మనం అందరికీ తెలిసిన విషయమే. ఈ పాపమంతా నిర్మలా సీతారామన్ తలకు చుట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జీడిపి పడ్డా నిర్మలా సీతారామన్ బాధ్యత తీసుకోవాల్సిందే. ఆమె వెనుక ఉన్న ఒక అశాస్త్రీయమైన విజ్ఞానం అసలే లేని వ్యక్తి గడ్డం పెంచుకొని వెనుక కూర్చున్నాడని ఎవడంటలేడు. ఆ పాపమంతా నిర్మలా సీతారామన్ నెత్తికి జుట్టేయడానికి ఆ నిర్మలా సీతారామన్ని ఆ చైర్లో కూర్చోబెట్టి ప్రతి ఏటా ఫిబ్రవరి మాసంలో ఆమె చేత బడ్జెట్ చదివిపించి, ఆ బడ్జెట్ ఎంత దరిద్రంగా ఉందో అందరికీ తెలుసు కనుక
ఆ భోలా బాబా లాంటి మనిషిపై బురద పడొద్దు గనక ఈవిడని ముందర పెట్టి ఆ పనులన్నీ చేపించడం జరుగుతుంది. అయితే సడన్గా 7 లక్షలు ఉన్నది 15 లక్షలు చేస్తుంది అని ఈ దుష్ప్రచారం ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తుంది? అంటే ఈ దుష్ప్రచారం చేపిస్తుంది బీజేపీని. ఎందుకంటే ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఢిల్లీ ఎలక్షన్స్లో ఈ జిఎస్టీ ప్రభావం, పాప్కార్న్ ప్రభావం పడొద్దు అంటే 15 లక్షల ప్రచారం జరగాలి. అందుకోసమే ఈ పాప్కార్న్ ప్రభావం కోసమే ఈ 15 లక్షల రిబేట్ అనేది బాగా ప్రచారం బీజేపీని చేస్తుంది. మరి సెకండ్ హ్యాండ్ కార్లు పాప్కార్న్ ప్రచారం ఎవరు చేసింది అంటే అదంతా అపోజిషన్ పార్టీలు చేస్తుంది. అంటే ఈ పాప్కార్న్ని సెకండ్ హ్యాండ్ కార్ల దెబ్బని కొట్టాలని అంటే 15 లక్షల మిడిల్ క్లాస్కి రిబేట్ దొరకబోతుంది అనే దుష్ప్రచారం బీజేపీని చేపిస్తుంది. కావున ఈ సీతారామన్ చేపించిన లీకులు దయచేసి ఎవ్వరూ నమ్మకండి. ఈమెతో ఈ ప్రచారం చేపిస్తున్న వాళ్ళు, ఈ బడ్జెట్ చదివిపిస్తున్న వాళ్ళు, వాళ్ళంతా వేరే కేటగిరీకి చెందిన వాళ్ళు. కనుక అత్యంత సానుభూతితో ఈ సీతారామన్ చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి, ఆమె చేస్తున్న ప్రచారాలు కానివ్వండి, ఆమె చదువుతున్న బడ్జెట్కి ఆమెకు ఏ దూరం వరకు ఏ సంబంధం లేదు. రైల్వే స్టేషన్లో రైలు ఎప్పుడు వస్తుంది అని చెప్పే అనౌన్స్మెంట్ చేసే వ్యక్తికి నిర్మలా సీతారామన్కి ఏ తేడా లేదు అని తెలియజేస్తూ మీరందరూ ఆమెను విని క్షమిస్తారని కోరుతూ నమస్కారం.